హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఇంటర్లింక్ నెట్వర్క్ కేవైసీ ప్రాసెస్ అయితే మనకి విత్ ఇన్ 1 వీక్ లో స్టార్ట్ అవ్వబోతుంది. వర్షన్ 5.0 అప్డేట్ తో మనకి ఈ కేవైసీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో రిలీజ్ చేయడానికి అప్రూవల్ అయితే వచ్చింది. ఇంటర్లింక్ ఫౌండేషన్ అయితే కేవైసీ వెరిఫికేషన్ చేయడానికి క్యూరేటర్స్ కోసం కేవైసీ ప్రాసెస్ వెరిఫికేషన్ కోసం మొత్తం సెటప్ అయితే చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా సెట్ చేసి విత్ ఇన్ 1 వీక్ లో కేవైసీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే కన్సిస్టెన్సీగా మైనింగ్ చేశారో వాళ్ళు గివ్ అప్ ఇవ్వకండి. ఇదే ఫైనల్ స్టేజ్. దీని తర్వాత మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ అయితే వెరిఫైడ్ ఐటీఎల్జీ గా కన్వర్ట్ అవుతాయి. వన్స్ ఐటీఎల్జీ అనేవి వెరిఫైడ్ ఐటీఎల్జీ గా కన్వర్ట్ అయితే మాత్రం ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేవి ఇంకా మీరు యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా బర్నింగ్ అయితే అవ్వవు. సో ఈ కేవైసీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. బట్ కొద్దిగా కేర్ఫుల్ గా కేవైసీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్ సెలెక్ట్ ఏ క్యూరేటర్. సెకండ్ స్టెప్ సెలెక్ట్ యువర్ కంట్రీ అండ్ అప్లోడ్ ఐడి ప్రూఫ్. మూడవ స్టెప్ సెల్ఫీ విత్ అప్లోడ్ డాక్యుమెంట్ అండ్ కేవైసీ డేట్ రిటర్న్ ఆన్ ఏ పేపర్. ఫోర్త్ స్టెప్ సెల్ఫీ విత్ ది అకౌంట్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ కేవైసీ. సో ఈ 4 స్టెప్స్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంటర్లింక్ నెట్వర్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ డాష్ బోర్డ్ లో వెరిఫైడ్ ఐటీఎల్జీ ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వర్షన్ 5 అప్డేట్ లో వెరిఫై యువర్ ఐటీఎల్జీ అనేసి ఆప్షన్ యాడ్ అవుతుంది. వెరిఫై యువర్ ఐటీఎల్జీ దగ్గర వెరిఫై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్టెప్ సెలెక్ట్ ఏ క్యూరేటర్, ఫైండ్ క్యూరేటర్ అనేసి చూపిస్తుంది. ఈ క్యూరేటర్ ఏంటి అంటే మన డాక్యుమెంట్స్ చెక్ చేసి నిజంగా రియల్ ఆర్ ఫేక్ యూజర్స్ అనేది చెక్ చేసి కేవైసీ అనేది అప్రూవ్ చేస్తారు. సో ఫైండ్ క్యూరేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే వరల్డ్ వైడ్ గా 10 హ్యూమన్ క్యూరేటర్స్ అండ్ 4 ఏఐ క్యూరేటర్స్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు 10 హ్యూమన్ క్యూరేటర్స్ లో మీరు ఇండియాలో ఉంటారు అని చెప్పేసి ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి అని ఏం లేదు. మీరు ఏ క్యూరేటర్ ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే క్యూరేటర్ సెలెక్ట్ చేసుకునే టైంలో ఆల్రెడీ ఎంతమంది యూజర్స్ సెలెక్ట్ చేసుకున్నారో మీకు చూపిస్తుంది ఆ క్యూరేటర్ ని. సో ఎక్కడ అయితే తక్కువ యూజర్స్ సెలెక్ట్ చేసుకున్న క్యూరేటర్ ఉన్నారో అక్కడ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది ఒక క్యూ సిస్టమ్ లాంటిది. సో ఎక్కడ అయితే తక్కువ క్యూ ఉందో అక్కడ ఆ క్యూరేటర్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఎంత తక్కువ క్యూ ఉందో అంత ఈజీగా అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యూరేటర్ మీ అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు డిలే అవుతే గనక వేరే క్యూరేటర్ ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ప్రెజెంట్ క్యూరేటర్ ని క్యాన్సిల్ చేసుకొని, బట్ వన్స్ క్యూరేటర్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి అయితే ఆప్షన్ ఉండదు. క్యూలో వెయిట్ చేయాల్సిందే. ఈ క్యూరేటర్స్ ని కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. బికాస్ సపోజ్ నేనే ఒక క్యూరేటర్ అనుకుందాం, అప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ నా కేవైసీ ప్రాసెస్ చేయండి అనేసి నన్ను డైరెక్ట్ గా అడుగుతారు. ఎందుకంటే నేను క్యూరేటర్ అని తెలిసింది కాబట్టి. సో దానికోసం క్యూరేటర్స్ ని కాన్ఫిడెన్షియల్ గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్యూరేటర్ ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత క్యూరేటర్ ఎప్పుడు అయితే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మీకు ఒక 24 అవర్స్ ఆర్ సెట్ టైం అయితే ఉంటుంది కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి. ఇక్కడ మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ సెలెక్ట్ యువర్ కంట్రీ అండ్ అప్లోడ్ ఐడి ప్రూఫ్. సో సెకండ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ యువర్ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంట్రీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఐడి కార్డు గానీ, అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి అయితే అడగటం జరుగుతుంది. కామన్ గా అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నేషనల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే బర్త్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరి ఆధార్ అయితే చిన్నప్పటి ఫోటో ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ సెంటర్ కి వెళ్లి ఫోటో అయితే అప్డేట్ చేసుకోండి. ఈ ఆధార్ ఫోటో అప్డేట్ కోసం 1 అవర్ కన్నా తక్కువ టైమే పడుతుంది. బికాజ్ ఎటువంటి ఇష్యూ లేకుండా రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి. నేషనల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే అడుగుతుంది. సో నీట్ గా క్లియర్ గా ఎటువంటి బ్లర్ అండ్ ఫ్లాష్ లైట్ రిఫ్లెక్షన్ లేకుండా ఫోటో క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. మూడవ స్టెప్ సెల్ఫీ విత్ అప్లోడెడ్ డాక్యుమెంట్ అండ్ కేవైసీ డేట్ రిటర్న్ ఆన్ ఏ పేపర్. ఏ డాక్యుమెంట్ అయితే మీరు కేవైసీ కోసం సబ్మిట్ చేశారో, ఆధార్ ఆర్ ఎనీథింగ్, ఆ డాక్యుమెంట్ అండ్ ఏ రోజు అయితే కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు ఆ డేట్ అనేది ఒక పేపర్ మీద పెన్ తో మస్టర్డ్ గా రాయాల్సి ఉంటుంది. రాసి ఆ రెండు కూడా 2 చేతుల్లో ఇలా పట్టుకొని ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు మిస్టేక్ అయితే చేయకండి. ఒక చేతిలో పెన్ తో ఒక పేపర్ మీద ఆ రోజు డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ రాసి అండ్ ఇంకొక చేతిలో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి ఉంటే ఆధార్ కార్డ్ పట్టుకొని క్లియర్ గా డాక్యుమెంట్స్ కనిపించేటట్టు ఫోటో దిగి అప్లోడ్ చేయండి. ఫోర్త్ స్టెప్ సెల్ఫీ విత్ ఏ డాక్యుమెంట్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ కేవైసీ. మీరు ఏ ఇంటర్లింక్ మైనింగ్ అకౌంట్ అయితే కేవైసీ చేయాలి అనుకుంటున్నారో మీ డాక్యుమెంట్స్ తో ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఇంటర్లింక్ డాష్ బోర్డ్ తో మీరు ఒక ఫోటో అనేది తీసుకొని ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో తీసే టైంలో బ్రైట్నెస్ ఎక్కువ కాకుండా మీడియం ఆర్ లో ఉంచండి. లేదా స్క్రీన్ అనేది బ్లర్ అయ్యి
కేవైసీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ అకౌంట్ లో ఎన్ని ITLG కాయిన్స్ ఉన్నాయో క్లియర్ గా కనిపించేటట్లు. సో 3వ స్టెప్ అండ్ 4th స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. మీరు మీ ఫోటోలు క్లియర్ గా బ్లర్ గా అండ్ ఎటువంటి ఇష్యూ లేకుండా క్లియర్ గా కనిపించేటట్టు పెట్టుకోండి. మెయిన్ గా మీ HCS ఎంత ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఎవరి కేవైసీ అయితే ఫెయిల్ అయ్యిందో వాళ్ళకి రీజన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. లైక్ డాక్యుమెంట్స్ క్లియర్ గా కనిపించట్లేదు, ఆర్ ఫోటో బ్లర్ గా ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రీజన్ వల్ల అయితే రిజెక్ట్ చేశారో ఆ రీజన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. కేవైసీ ఫెయిల్ అయిన వాళ్ళు అగైన్ ఫస్ట్ నుంచి కేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ రీజన్ వల్ల ఫెయిల్ అయ్యిందో అదే రెక్టిఫై చేసుకొని అగైన్ అప్లై చేయండి. కేవైసీ సక్సెస్ అయిన వాళ్ళకి ITLG టు వెరిఫైడ్ ITLG అండ్ వెరిఫైడ్ ITLG టు స్టాక్ ఆర్ వెస్టింగ్ ITL అనేది ఇస్తారు. సో నేను ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ మోర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫాస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వీడియో ఉన్నా సరే ఫస్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.